నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నల్లమల సందర్శనకు వెళ్లిన రాజనరసింహ జూపల్లి అడవిని టూరిజం హబ్ గా చేసేందుకు మంత్రుల పరిశీలన నీటి ప్రశ్నాపత్రం లీకేజీలో కేంద్రం నిర్లక్ష్యం ఉందన్న జీవన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డిమాండ్ తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డులో బొలిశెట్టి తనిఖీలు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరికలు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శారదాదేవి తెలంగాణ బొగ్గు బ్లాకుల వేలంపై ఏఐటీయూసీ ధర్నా వేలం ఆపకపోతే తీవ్ర పరిణామాలని వాసిరెడ్డి వార్నింగ్ నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంత సందర్శనకు మంత్రులు దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వెళ్లారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు వారు పరిశీలించేందుకు వెళ్లారు. ఎకో టెంపుల్ రివర్ టూరిజం సమూహాల అభివృద్ధి వసతుల కల్పన యువతకు ఉపాధి అవకాశాలు లాంటి అంశాలపై క్షేత్రస్థాయిలో వారు ఈ పర్యటనలో అధ్యయనం చేస్తారు. అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో నిరంజన్ షావలి దర్గాలో వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను ఎకో టూరిజం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులను పరిశీలిస్తారు. బీహార్లో ఒకే గదిలో నీట్ పరీక్ష రాసిన 6 విద్యార్థులకు ఒకేలా మార్కులు రావడంతో పేపర్ లీకేజీపై అనుమానాలు వస్తాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య విద్యా పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని అన్నారు. ప్రశ్నాపత్రాలు టైంకి ఇవ్వకపోవడంతో గ్రేస్ మార్కులు ఇచ్చారని వాటితో మెరుగైన ర్యాంకులు రావడంతో వాస్తవంగా ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీలో కేంద్రం నిర్లక్ష్యం ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తప్పుపట్టే విధంగా వాళ్ళు వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్ విద్యా సంవత్సరం బంద్ పిలిపించింది కదా, దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం కౌంటర్. ఇప్పుడు వాస్తవంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ చేసే డిబేట్ ఏదైతుందో ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది. మరి ఏం మాట్లాడినో కూడా దాన్ని వక్రీకరించే తలపు ఎందుకు అని చెప్పి అంటున్నారు. నిన్న బీజేపీ జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్ నిర్వహణ చేయడంతో ఈ యొక్క రాష్ట్రంలో మీకు ఎగ్జామ్ లీక్ అయినా కానీ మొత్తం దేశం మీద ప్రభావం పడుతుంది. మరి బీహార్ రాష్ట్రంలో ఎగ్జామ్ లీక్ అయింది, ప్రశ్న పత్రాలు ఏదైతుందో కొనుగోలు చేయడం జరిగింది, కోట్లాది రూపాయల కేసులు మారినాయి. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఏదైతున్నదో అడ్మిషన్ ర్యాంక్ పొందిన వాళ్ళ ఒక విధమైనటువంటి ఆందోళన నెలకొంది. రద్దు చేయాలని చెప్పంటేనే మొత్తం దేశమంతా మన రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు అభ్యర్థి.
రామగుండ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో డివిజన్ బాటలో ఆయన ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపునకు అధికారులకు సహకరించాలన్నారు. నాలాలు కబ్జా చేసి అక్రమంగా చేసిన కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని రాజ్ ఠాకూర్ అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం 250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మెయిన్ కాలువ ఇంద్రా నగర్ నుంచి మొదలు పెట్టాం. ఈ కాలువ కనెక్టింగ్ దారి కొంట వెళ్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే స్లమ్స్, రోడ్లు, పారిశుద్ధత లేని ప్రాంతాల్లో ఇమ్మీడియట్లీ తక్షణంగా చర్యపై ఇమ్మీడియట్ చర్యలతో తీసుకునే కార్యక్రమం పాటు మరి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి నీళ్లు, డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, ఇతర దాంతో ఇబ్బంది పడకుండా చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి అన్ని విభాగాలు, కార్పొరేషన్, అదే సింగరేణి, ఎన్టీపీసీ, దాంతోపాటు ఆర్ఎస్ఎల్, ఈ మూడింటికి అనుసంధానమైనటువంటి ఒక నగరం మన నగరం. మరి అందరినీ కూడా అలాట్ చేస్తూ వారి వారి యొక్క సంబంధించిన కాలనీస్లో వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కార్పొరేషన్ దశల వారీగా ఇమ్మీడియట్గా చేసే పనులు చేస్తూ వస్తా ఉన్నాం. దాంతోపాటు ఓవరాల్ డిపిఆర్ చేపించి ప్రతి వాడలో ఎక్కడెక్కడ యూజిడీలు చేయాలి, రోడ్లు చేయాలి, ఏం అభివృద్ధి ఉన్నాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ కలుస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ మరి మనం అందరం కలిసి ముందుకు పోదాం, దశల వారీగా అభివృద్ధి చేసుకుందాం. సహకరించే సిబ్బంది మెయిన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఏఎంఎస్సీ గ్రేడ్ 1 కార్యదర్శి ప్రభాకర్ను మార్కెట్ యార్డు నిర్వహణపై వివరాలు అడిగారు. రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మార్కెట్ యార్డులో ఏడాదికి 2 కోట్లతో 5 ఏళ్లలో 10 కోట్లతో లింక్ రోడ్లు నిర్మిస్తామన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును మరిన్ని నిధులు కోరతామని ఎమ్మెల్యే బొలిశెట్టి అన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బొలిశెట్టి వెల్లడించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి వెళ్లిన జెడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా దొనకొండ ఎండీఓ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యేందుకు వెళ్లారు. దీంతో మండల పరిషత్ కార్యాలయానికి టీడీపీ నేతలు తాళాలు వేసి నిరసన తెలిపారు. మండలానికి ఏం చేశారో చెబితే కానీ ఆఫీసు లోపలికి రావడానికి వీల్లేదని గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. దొనకొండ పోలీసులు చేరుకుని ఎండీఓ ఆఫీస్ తాళాలు తెరిచి సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే హాజరయ్యేందుకు సహకరించారు. మీరు మమ్మల్ని క్వశ్చన్ ఇస్తారు కానీ వాళ్ళు వచ్చి క్వశ్చన్ ఇట్లా ఏం దాని నుంచి పోలీసు వాళ్ళు మాకు క్వశ్చన్లు వేస్తారు కానీ అధికారులు వచ్చి ఒక్క సమాధానం చెప్పాలి. మేము కూడా గవర్నమెంట్లలో చేసినాం, మేము కూడా మీరు ఎస్ఐ ఉన్నప్పుడు కూడా చేసినాం. ఎస్ఐ ఉన్నప్పుడు ఒకటే కమ్యూనికేషన్ సార్ ఓకే మీ మాట వింటాం. ఏమన్నామంటే మీరు క్వశ్చన్ చేయొద్దని మేము అనట్లేదు, వచ్చిన వాళ్ళు మాకేం చేశారని అడగొద్దని మేము అనట్లేదు. అర్థమవుతుందా? మీ ఎంపీటీఓ ఎక్కడికి వెళ్ళడు, ఈఓపీఐటీ ఎక్కడికి వెళ్ళడు, ఏదో పంచాయతీ సెక్రటరీస్ ఎక్కడికి వెళ్ళరు. మీరు మమ్మల్ని క్వశ్చన్ ఇస్తారు కానీ. వరంగల్ జిల్లా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, నర్సింగ్ హాస్టల్ని చూసి కలెక్టర్ సత్య శారదాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వివిధ సమస్యలపై చర్చించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఇకపై ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు నిరసనగా బీజేవైఎం నాయకులు మెదక్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మెదక్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ ను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని హామీ ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి వారిని పట్టించుకోవడం లేదని బీజేవైఎం నేతలు విమర్శించారు. మెగా డీఎస్సీ వేయాలని ప్లకార్డులతో నిరసన చేస్తే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇలాంటి ముట్టడిలు ఇంకెన్నో చేస్తాం. బీజేవైఎం తరఫున ఇలాంటి ముట్టడిలు ఆగవు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రెండో రోజు విధులు బహిష్కరించిన కాంట్రాక్టు కార్మికులు గురువారం నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతూ పస్తులుండి విధులు నిర్వర్తిస్తున్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెలో 260 మంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. జీతాలు చెల్లించే వరకు విధులకు వెళ్లబోమని ఆసుపత్రి వార్డు బాయ్స్, పేషెంట్ కేర్, క్లినిక్ సిబ్బంది సమ్మె చేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ గత 4 నెలలుగా జీతాలు అస్సలు పూర్తిగా ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి టీవీపీ నుంచి డిఎంఈకి మారిన తర్వాత బెడ్స్ సంఖ్య ఏదైతుందో ఆ బెడ్ సంఖ్యలో సరిపడా బడ్జెట్ రావట్లేదు. దాని కారణంగా మేము డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మీ అడ్మినిస్ట్రేషన్ లో జరిగిన పొరపాట్లకి కార్మికుల్ని పస్తులుంచడం, కార్మికుల్ని పస్తులతో పనిచేయమని ఒత్తిడి చేయడం ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇంత ఎమర్జెన్సీ సర్వీసులో చాలా మంది పేద ప్రజలు వైద్యానికి ఆసుపత్రికి వస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అందిస్తున్న పనిచేస్తున్నటువంటి కార్మికుల పస్తులతో పనిచేయమని చెప్పడం అనేది సరైనది కాదు. అందుకని ఈ ఆసుపత్రి అలా పరిశుభ్రంగా ఉందంటే కారణం ఇందులో పనిచేసేటువంటి సిబ్బంది. అట్లాంటి సిబ్బందిలకి జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఇలా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఈ జిల్లాలో ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారికి, అందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులందరికీ మేము లెటర్. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలంటూ వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. 3-4 ఏళ్లుగా సుమారు 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ అంటే ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని విద్యార్థి నేతలు మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థులు సమ్మె బాట పట్టాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద విద్యార్థుల చదువులు ఫీజు రియంబర్స్మెంట్తోనే ముడిపడ్డాయన్నారు. ఇప్పటికి వరకు కూడా కనీస చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏ నిరుద్యోగ విద్యార్థుల పుణ్యాలను గద్దెనెక్కిన
తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలంటూ మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమంటూనే బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ బిల్లు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ సర్కారు బలపరిచిందన్నారు. గత బీఆర్ఎస్ పెద్దలు బంధువులు బిజినెస్ పార్ట్నర్లకు బొగ్గు బావులు కట్టబెట్టారని చూశారన్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోసంతో బొగ్గు గనుల వేలం వేస్తున్నారని విమర్శించారు. బొగ్గు బ్లాకుల వేలం ఆపకపోతే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించారని సీతారామయ్య హెచ్చరించారు. అట్లాగే సింగరేణి బొగ్గు బావుల మీద గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటీసీ నాయకత్వాన ఈరోజు అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ఈ బొగ్గు బావులను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ పార్లమెంటు ఎన్నికలు జరిగిన ప్రతిసారి సింగరేణి బొగ్గు బావుల మీద కార్మిక వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి వచ్చేటువంటి పార్లమెంటు సభ్యులు ఇవాళ వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి ఈ కార్మిక వర్గానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మతోన్మాద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి విచ్చలవిడిగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ తెలంగాణలో మనకు ప్రధానమైనటువంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ఈ బొగ్గు బావులను సింగరేణికే ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని యావత్తు ప్రజానికాన్ని కూడా ఐక్యం చేసి ఉద్యమాల ద్వారా మా హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక. ములుగు జిల్లా లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో డాక్టర్ భవ్యశ్రీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గిరిజనులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా గిరిజనులకు వైద్య బృందం అవగాహన కల్పించింది. వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా వంటి వ్యాధులు, జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ భవ్యశ్రీ తెలిపారు. మంచిగా గట్టిగా అంతే వరంగల్ జిల్లాలో వన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. వర్ధనపేటలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మొక్కలు నాటారు. ముందుగా కొత్తపల్లిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వర్ధన్నపేట కొత్త మున్సిపల్ భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులు సహా ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. అఫీషియల్ మీడియాస్ కొంచెం వెనక్కిరండి బ్రదర్స్. అన్న సార్ ఇప్పుడు పోయా సార్ వాటర్ సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అసరావుపేట నుండి సత్తుపల్లి వైపు వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనెను బకెట్లు, బిందెలతో తీసుకోవడానికి స్థానికులు ట్యాంకర్ వద్ద ఎగబడి పోటీపడ్డారు. దీంతో ట్యాంకర్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ట్యాంకర్ వద్ద జనం గుమిగూడడంతో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ పంపించేశారు. కాకినాడ నుండి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
రాజేంద్రనగర్ సర్కిల్ ఇంజనీరింగ్ శాఖ ఏఈ బల్వంత్ రెడ్డి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రాజేంద్రనగర్ డివిజన్లో కాంట్రాక్టర్ ముష్ఫర్ అలీ వేసిన సీసీ రోడ్లో బిల్లుకు సంబంధించి ఫైల్ ఫార్వర్డ్ చేసేందుకు బల్వంత్ రెడ్డి లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్కిల్ కార్యాలయంలో ముష్ఫర్ అలీ నుంచి నగదు తీసుకుంటుండగా బల్వంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫర్ అని కంప్లైనెంట్ సంతోష్ నగరీనా. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ 59 రాజేంద్ర నగర్లో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బల్వంత్ రెడ్డి ఏఈ హౌసింగ్. ఏ విషయం సార్? ఏ విషయంలో? అదే అండి, సీసీ రోడ్ చేశారు, ఆదర్శ్ నగర్ వార్డ్ నంబర్ 59. బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేసి. సో ఆ విషయంలో ఆయన 24,000 డిమాండ్ చేశారు. 15,000 అగ్రీ చేసి నెగోసియేషన్స్లో 15,000 తీసుకుని 15,000 తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పడుతుంది. ఇంకా వేరే అధికారులు అది మనం ఇంకా చెక్ చేయాల్సి ఉంటుంది. ఏమండి కాంట్రాక్టర్ అది వెరిఫై చేయాలండి. వెరిఫై చేయాలి. గతంలో ఇంకేమైనా ఇచ్చినట్టు సార్? అది వెరిఫికేషన్లో. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులకు పెట్టిన భోజనం వల్ల 15 మంది వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాలేజీ హాస్టల్లో తమకు పెట్టిన ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు మీడియాకు తెలిపారు. హాస్టల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిన కూరగాయలు, వాడిన వంట నూనెను మళ్లీ వాడుతున్నట్లుగా కనిపించింది. సిబ్బంది శుభ్రత పాటించడం లేదు, అధికారుల పర్యవేక్షణ లేనందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంతమంది? ఏ టైం జరిగింది? ఏం పెట్టారు? క్యారెట్ ఓన్లీ అదేనా? ఇంకేదన్నా ఏమైనా క్యారెక్టర్ మీకు ఇబ్బంది ఏం జరిగింది? అందరు పంపించా? ఇంకా రియాక్షన్స్ ఏమైనా? నేను నుంచి అందరు అడ్మిట్ అయ్యి ఉన్నారా? మిగతా వాళ్ళు ఫస్ట్ ఎంతమంది? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం హుండీలో చోరీ చేసేందుకు దొంగ యత్నించాడు. అవివేటి మండపంలో ఉన్న హుండీలో చేయి పెట్టి నగదు తీయడానికి దొంగ ప్రయత్నించాడు. అయితే దొంగను ఆలయ భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చిన్న వెంకన్న ఆలయం హుండీలో దొంగతనానికి యత్నించిన వ్యక్తిపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చోరీ యత్నంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. 5 ఏళ్ల పాలనలో తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధర్మ క్షేత్రంగా మార్చారని ఆలయం బయట విమర్శించారు. అన్ని శాఖల్లో అవినీతి చేసి 100 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఏ భక్తుడిని కలిసినా శ్రీవారి ఆభరణాలపై విచారణ చేయాలని కోరుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరుతామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో
దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని సినిమా దర్శకులు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్న అనిల్కు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని అనిల్ రావిపూడి ఆలయం వెలుపల తెలిపారు. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్తో తన 3వ మూవీ ప్రారంభమైందని డైరెక్టర్ తెలిపారు. రాజ్ గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో రేమండ్ సంస్థ చైర్మన్ గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికే శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని గౌతమ్ సింఘానియా దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది వాల్టి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.